హాయ్! అందరూ ఎట్లా ఉన్నారు? యాక్చువల్‌గా ఎగ్జామ్స్‌కి 2 మంత్స్ పర్ఫెక్ట్‌లీ 2 మంత్స్ టైం అనేది ఉంది. అండ్ మనకి జూన్ 7థ్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో, మీరు ఆ విషయాన్ని మైండ్‌లో పెట్టుకొని చాలా బాగా టైం వేస్ట్ చేయకుండా చదువుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో, మీలో చాలామంది అడిగినట్టు ప్రతి టాపిక్‌లో అంటే ప్రతి లెసన్‌లో, ప్రతి సబ్జెక్ట్‌లో, ప్రతి లెసన్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటి అని చెప్పమంటున్నారు. సో, దానికోసం ఫస్ట్ వీడియో చేస్తున్నానిప్పుడు. అసలు ఇదేంటి అంటే యాక్చువల్‌గా నేను ట్యూషన్‌లో 20థ్ చాప్టర్ కంప్లీట్ చేసేసాను సోషల్‌లో. అండ్ 20థ్ చాప్టర్‌కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం యాక్చువల్‌గా. సో, ఆ ఎగ్జామ్‌లో ఇచ్చిన క్వెషన్ పేపర్ ఇంపార్టెంట్ క్వెషన్స్ క్వెషన్ పేపర్‌లో ఇచ్చాను. సో, ఆ పేపర్ మీకొకసారి చెప్తాను. సో, మీకు క్వెషన్స్ ఎట్లా అడిగే ఛాన్స్ ఉంది అనే ఐడియా కొంచెం వస్తది. ఓకేనా? 2 మార్క్స్ క్వెషన్స్, 4 మార్క్స్ క్వెషన్స్, బిట్స్ ఎట్లా అడిగే ఛాన్స్ ఉంది అనేది మీకు కొంచెం ఐడియా వస్తది. సో, నేనేం చేస్తానంటే క్వెషన్ చదువుతాను. దానికి ఆన్సర్ ఎలా రాయాలో చెప్తాను. ఓకేనా? పర్ఫెక్ట్‌గా ఆన్సర్ పాయింట్ వైస్ నేనేం చెప్పను. బట్ క్వెషన్ చదివి దానికి ఎట్లా ఆన్సర్ రాయాలి అనేది మీకు చెప్తాను. ఒక ఐడియా రావటానికి. ఓకేనా? మీరు ఊరక జస్ట్ ఈ క్వెషన్ అండ్ ఆన్సర్ చదివితే సరిపోదు. క్లియర్‌గా ఒక క్వెషన్ ఉంటే ఆ కాన్సెప్ట్ దగ్గరికెళ్ళి టెక్స్ట్ బుక్‌లోకెళ్ళి ఆ ఏరియాని మీరు చదువుకుంటే గనక పర్ఫెక్ట్‌గా ఆన్సర్ రాయగలుగుతారు. ఓకే. మనం స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే వాట్ వాస్ ద నేచర్ ఆఫ్ ద షిఫ్ట్ ఇన్ పవర్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్? సెకండ్ వరల్డ్ వార్ తర్వాత పవర్ అనేది ఎట్లా షిఫ్ట్ అయింది ప్రపంచంలో అని చెప్పేసి అడుగుతున్నారు. సో, దీనికి ఆన్సర్ ఎట్లా రాయాలి అంటే ఫస్ట్ విషయం ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వరల్డ్ వార్ 2కి ముందు ప్రపంచంలో పవర్ ఎట్లా ఉంది అంటే ఏ కంట్రీస్ అయితే వేరే కంట్రీస్‌ని కాలనైజ్ చేసుకొని వాటిని పరిపాలిస్తూ వాటి మీద ఆధిపత్యం చెలాయిస్తూ వాటి నుండి ప్రాఫిట్స్ పొందుతూ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ వేరే కంట్రీస్‌ని కాలనైజ్ చేసుకొని వాటి నుంచి ప్రాఫిట్‌ని పొందుతున్నాయి. అట్లాంటి కంట్రీస్‌కి ఎక్కువ పవర్ ఉంది. ఎప్పుడు? వరల్డ్ వార్ 2కి ముందు. సెకండ్ వరల్డ్ వార్‌కి ముందు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత సూపర్ పవర్స్ అనేవి మారిపోయినాయి. ఓకేనా? ఇదివరకు ఇట్లాగా బ్రిటిష్, ఫ్రాన్స్ ఇట్లాంటి వాటికి పవర్ లేదు. అవి ఎకనామికల్‌గా, ఫైనాన్షియల్‌గా వీక్ అయిపోయినాయి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే కొత్త సూపర్ పవర్స్ అనేవి ఎమర్జ్ అయినాయి. అవేంటి అంటే ఒకవైపు యూఎస్ఏ, ఇంకోవైపు యూఎస్ఎస్ఆర్. ఓకేనా? యూఎస్ఏనేమో దేన్ని ప్రమోట్ చేస్తుంది? క్యాపిటలిజంని ప్రమోట్ చేస్తుంది. యుఎస్ఎస్ఆర్ ఏమో కమ్యూనిజంని ప్రమోట్ చేస్తుంది. ఈ రెండింటిని మనం పవర్ బ్లాక్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఏమంటూ ఉంటాం? పవర్ బ్లాక్స్ అంటూ ఉంటాం. ఈ ప్రపంచం అనేది 2 పవర్ బ్లాక్స్ లాగా డివైడ్ అయిపోయింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. ఓకేనా? పోలరైజ్ అయిపోయి 2 పవర్ బ్లాక్స్ లాగా డివైడ్ అయిపోయింది. ఈ 2 పవర్ బ్లాక్స్‌కే ఎక్కువ పవర్ అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ ది సెకండ్ క్వెషన్ ఏంటి అంటే డిస్క్రైబ్ ఇండియాస్ రిలేషన్‌షిప్ విత్ చైనా అండ్ బంగ్లాదేశ్. ఇది చదువుకునే ముందు ఒక్కసారి రికార్డ్ అవుతుందో లేదో నేను చెక్ చేస్తాను. ఓకే. రికార్డ్ అవుతుంది. సో, జాగ్రత్తగా వినండి. మీకు ఒక బేసిక్ ఐడియా నేను ఇస్తాను. తర్వాత మీరు చదువుకుందురు గాని. ఓకేనా? డిస్క్రైబ్ ద రిలేషన్‌షిప్ విత్ చైనా అండ్ బంగ్లాదేశ్. సో, ఇలా క్వెషన్ అడగొచ్చు. డిస్క్రైబ్ ఇండియాస్ రిలేషన్‌షిప్ విత్ చైనా అని అడగొచ్చు. ఇట్లా సాధారణంగా 2 కంట్రీస్ ఒకేసారి అడగరు. బట్ నాకు క్వెషన్ పేపర్ మరీ లెంథీ అయిపోతదని చెప్పేసి నేను ఇట్లా అడిగాను. సో, మీకు ఈ విషయం తెలిసి ఉండాలి. మనకి సిలబస్‌లో 4 కంట్రీస్‌తో ఇండియా రిలేషన్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఉంది. ఇండియాస్ రిలేషన్‌షిప్ విత్ చైనా, ఇండియా రిలేషన్‌షిప్ విత్ పాకిస్తాన్, ఇండియాస్ రిలేషన్‌షిప్ విత్ బంగ్లాదేశ్ అండ్ ఇండియాస్ రిలేషన్‌షిప్ విత్ శ్రీలంక. 4 కంట్రీస్‌లో ఇండియా యొక్క రిలేషన్‌షిప్ ఎట్లా ఉంది అనేది మనకి ఆల్రెడీ సిలబస్‌లో ఉంది. ఇవి 4 కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఏదైనా అడగొచ్చు యాక్చువల్‌గా. ఇప్పుడు ఇండియాస్ రిలేషన్‌షిప్ విత్ బంగ్లాదేశ్ అడిగారు అంటే అది 4 మార్క్స్ క్వెషన్ లాగా కూడా అడగొచ్చు. ఎందుకంటే మ్యాటర్ తక్కువే ఉంటది కాబట్టి. సో, ఇండియాస్ రిలేషన్‌షిప్ విత్ చైనా. ఈ పాయింట్స్ అన్నీ మీరు రాసుకోవాలి యాక్చువల్‌గా. టెక్స్ట్ బుక్‌లో ప్రతి దానికి ఉన్నాయి. ఇండియాస్ రిలేషన్‌షిప్ విత్ చైనా ఏంటి అని. ఇండియాస్ రిలేషన్‌షిప్ విత్ బంగ్లాదేశ్ ఏంటి అని. ఇంగ్లీ ఇండియాస్ రిలేషన్‌షిప్ విత్ పాకిస్తాన్ ఏంటి అని చెప్పేసి ఇవంతా మ్యాటర్ ఉంది. మీరేం చేయాలి అంటే దాన్ని క్వెషన్ లాగా అడిగితే ఎట్లా రాయగలగాలి అని చెప్పేసి మీరు కొన్ని పాయింట్స్‌ని అండర్‌లైన్ చేసుకొని వాటిని చదవాలి. ఓకేనా? సో,
ఇండియాస్ రిలేషన్షిప్ విత్ చైనా మనం చెప్పుకున్నట్లయితే చైనాతో ఇండియా రిలేషన్ ఎట్లా ఉంది? సో ఫస్ట్లో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక లైన్ని గీశారు చైనాకి ఇండియాకి బార్డర్ మధ్యలో. దాని పేరు మెక్మోహన్ లైన్. దాన్ని ఇండియా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కానీ చైనా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. యాక్చువల్గా ఇదివరకు టిబెట్ అనేది ఇండియాకి చైనాకి మధ్యలో ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగా ఉండేది. కానీ చైనా ఆ టిబెట్ని ఆక్యుపై చేసేసుకుంది. ఓకేనా? అట్లా ఆక్యుపై చేసుకున్నప్పుడు టిబెట్లో నుంచి దలైలామా ఇంకా అతని అనుచరులు కొంతమంది ఇండియాలోకి పారిపోయి వచ్చారు. ఓకేనా? చైనా వాళ్ళని పట్టుకోవాలని ట్రై చేస్తుంటే వాళ్ళు పారిపోయి ఇండియాలోకి వచ్చారు. అట్లా వచ్చిన దలైలామా అండ్ అతని ఫాలోవర్స్ని ఇండియా ప్రొటెక్ట్ చేసింది. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది ఇండియా. ఓకేనా? అప్పటి వరకు చైనాకి ఇండియాకి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండేవే. కానీ ఎప్పుడైతే దలైలామాని కాపాడిందో, ప్రొటెక్ట్ చేసిందో ఇండియా, అప్పటి నుండి ఇండియా మీద ఎనిమిటీ పెంచుకుంది చైనా. ఓకేనా? ఇండియా కాపాడటానికి రీజన్ ఏంటి అంటే టిబెటియన్ పీపుల్ని వాళ్ళకి ఇష్టం లేకపోయినా చైనా ఆక్యుపై చేసింది. సో టిబెటియన్ పీపుల్కి అన్యాయం జరుగుతుంది కదా. సో కొంతమంది పారిపోయి వస్తే వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం మన బాధ్యత అనుకొని ఇండియా దలైలామాని అతని అనుచరుల్ని ప్రొటెక్ట్ చేసింది. కానీ దాన్ని నెగిటివ్గా తీసుకుంది చైనా అండ్ ఇండియా మీద ఎనిమిటీని పెంచుకుంది. ఓకేనా? సో అప్పటి నుంచి మనకి ఇంకో పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే పంచీల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జవహర్లాల్ నెహ్రూ గారు గాంధీయన్ ఫిలాసఫీ మీద బేస్ చేసుకొని, పీస్ అండ్ నాన్ వైలెన్స్ మీద బేస్ చేసుకొని రాశారు. సారీ. సో ఇట్లా ఇండియా యొక్క పంచీల్ అగ్రిమెంట్స్ మీద చైనా సైన్ చేసినా కూడా 1962లో మళ్ళీ ఒక వార్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఇండియా మీద చైనా చేసింది. ఓకే. తర్వాత ఇట్లాంటి క్లాషెస్ చైనాకి ఇండియాకి మధ్య ఉన్న క్లాషెస్ మళ్ళీ రీస్టోర్ అయ్యి మామూలు సిచ్యువేషన్కి రావడానికి నియర్లీ 10 years పట్టింది. ఓకేనా? సో చైనాతో ఇండియా రిలేషన్ ఇట్లా ఉంది. నెక్స్ట్ బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఫస్ట్ నుంచి కూడా మనం బంగ్లాదేశ్ ఫామ్ అవడానికి కూడా ఇండియా చాలా బాగా హెల్ప్ చేసింది. ఓకేనా? సో బంగ్లాదేశ్ ఫామ్ అవ్వటానికి అంటే బంగ్లాదేశ్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అని రెండు ఉండేవి. ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు బంగ్లాదేశ్. ఓకేనా? ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళని వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేసేవాళ్ళు కాదు, డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు, తక్కువగా చూసేవాళ్ళు. సో వాళ్ళు పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకున్నారు. ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకున్నారు. సో దానికోసం పాకిస్తాన్ వాళ్ళతో ఫైట్ చేశారు. దాంట్లో ఇండియాని హెల్ప్ అడిగారు. ఇండియా హెల్ప్ చేసింది. 1971లో బంగ్లాదేశ్ వార్ జరిగింది. సో బంగ్లాదేశ్ వార్లో బంగ్లాదేశ్ విన్ అయ్యి కొత్త బంగ్లాదేశ్ అనే ఒక కంట్రీ ఫామ్ అయింది. ఓకేనా? సో అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్ అనేది ఇండియాని బిగ్ బ్రదర్ లాగా చూస్తుంది. అంటే ఏ ఆపద వచ్చినా ఆదుకునే ఒక అన్నయ్య లాగా చూస్తూ ఉంది. నెక్స్ట్ది 25 years పీస్ అగ్రిమెంట్ మీద సైన్ చేసింది బంగ్లాదేశ్. ఇండియాతో 25 years పీస్ అగ్రిమెంట్ మీద సైన్ చేసింది. ఇట్లా 1 by 1 అన్ని పాయింట్స్ రాసుకుంటూ ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ది ఇండియాస్ రిలేషన్షిప్ విత్ పాకిస్తాన్. మనకు తెలుసు ఇండియా పాకిస్తాన్ రెండు ఇండియాని రెండు పార్ట్స్ లాగా డివైడ్ చేయటం వల్ల అది ఇప్పుడున్న ఇండియా అండ్ పాకిస్తాన్ లాగా డివైడ్ అయింది. ఓకేనా? తర్వాత ఎప్పటికీ కూడా గొడవలు వస్తూ ఉండేవి పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ గొడవలకి మెయిన్ రీజన్ ఏంటి అంటే కాశ్మీర్ మాది అని ఇండియా వాళ్ళు అంటారు, లేదు మాది అని చెప్పేసి పాకిస్తానీస్ అంటూ ఉంటారు. సో 1947-48 రీజియన్లో అంటే ఇండిపెండెన్స్ వచ్చిన 1 yearలోనే ఏదో యుద్ధం జరిగిపోయింది. ఒక యుద్ధం జరిగింది పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో. అండ్ ఆ యుద్ధంలో కాశ్మీర్ని కొంతవరకు పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించేశారు, ఆక్యుపై చేసేశారు. సో దాన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటూ ఉంటాం. ఓకేనా? నెక్స్ట్ది కొంత పార్ట్ ఆఫ్ కాశ్మీర్ ఇంకా ఇండియాలోనే ఉంటూ ఉండేది. ఈ రెండు పార్ట్స్ని ఏ లైన్ డివైడ్ చేస్తూ ఉండేది అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అనే లైన్ డివైడ్ చేస్తూ ఉండేది. పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ ఈ రీజన్స్లో
టెర్రరిస్ట్ని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎవరైతే ఇండియా నుంచి సపరేట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళని బాగా ప్రమోట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఇట్లా పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఈ కాశ్మీర్ విషయంలో ఎక్కువ గొడవలు అనేవి వస్తూ ఉండేవి. ఓకేనా. నెక్స్ట్ది నోటబుల్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ది 1947 to 48 అంటే ఇండిపెండెన్స్ వచ్చిన 1 year లోపలే ఒక యుద్ధం జరిగింది. దాంట్లో కాశ్మీర్ని ఆక్యుపై చేశారు. నెక్స్ట్ మేజర్ యుద్ధం ఏంటి అంటే బంగ్లాదేశ్ వార్. బంగ్లాదేశ్ని సపరేట్ చేయడానికి ఇండియా హెల్ప్ చేసింది కదా. సో ఆ వార్ పాకిస్తాన్తో ఇండియా యుద్ధం చేసింది అండ్ ఇండియానే విన్ అయింది. నెక్స్ట్ది వన్ ఆఫ్ ద నోటబుల్ థింగ్స్, చాలా గొడవలు వస్తూనే ఉన్నాయి కానీ గుర్తుపెట్టుకోదగ్గది ఏంటి అంటే 1999లో ఇట్లానే కొంతమంది టెర్రరిస్టులు ఒక ఇండియన్ టెరిటరీస్లో కొన్నిటిని ఆక్యుపై చేసేసారు, ఆ కాశ్మీర్ ఆ రీజన్. ఓకేనా. సో ఆక్యుపై చేసేస్తే అప్పుడు విపరీతమైన యుద్ధం చేసి వాటిని వెనక్కి లాక్కున్నారు ఇండియా వాళ్ళు. దాన్ని కార్గిల్ వార్ అంటాం. ఓకేనా. సో ఇట్లా ఈ పాయింట్స్ అన్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ది శ్రీలంక. శ్రీలంకలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, అంతకంటే ముందు ఒక విషయం చెప్పుకోవాలి. ఇండియాకి శ్రీలంకకి ఒక కల్చరల్ కనెక్షన్ అనేది మనకి పురాతన కాలం నుంచి వస్తూ ఉంటుంది. ఓకేనా. శ్రీలంకకి ఇండియాకి ఒక కల్చరల్ కనెక్షన్ అనేది ఎప్పటి నుంచో ఉంటూ ఉండేది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం శ్రీలంకలో మనం ఈ విషయం చెప్పుకునేటప్పటికి శ్రీలంకలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, అక్కడ ఉన్న శ్రీలంకన్ గవర్నమెంట్కి తక్కువ నెంబర్ ఆఫ్ తమిళ్ పీపుల్ కూడా కొంతమంది శ్రీలంకలో ఉన్నారు. వాళ్ళకి సరిగ్గా పడదు. అంటే శ్రీలంకన్ గవర్నమెంట్ ఆ ఏరియాలో శ్రీలంకలో ఉన్న తమిళ్స్ ఎవరైతే ఉన్నారో శ్రీలంకన్ తమిళ్స్ వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తూ ఉండేది. సో వాళ్ళకి ఎప్పుడు గొడవలు అవుతూ ఉండేవి. శ్రీలంకన్ తమిళ్స్లో కొంతమంది టెర్రరిస్టులు కూడా ఉండేవాళ్ళు. సో ఇట్లా గొడవలు అవ్వటం వల్ల శ్రీలంకలో నుంచి చాలామంది తమిళ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలోకి వస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే శ్రీలంకలో వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి దగ్గరలోనే ఉన్న తమిళనాడులోకి ఆ శ్రీలంకన్ తమిళ్స్ అనేవాళ్ళు ఈజీగా వచ్చేవాళ్ళు ఓట్స్ వేసేసుకుని. సో ఇట్లా ఎప్పుడైతే మనకి మైగ్రేషన్ జరిగి పీపుల్ మన కంట్రీలోకి వస్తారో మనకి ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి రాజీవ్ గాంధీ టైంలో ఆర్మీని పంపించింది శ్రీలంకన్ గవర్నమెంట్కి, శ్రీలంకన్ తమిళ్స్కి పీస్ని మెయింటైన్ చేయడానికి, వాళ్ళ ఇద్దరి మధ్య పీస్ని మెయింటైన్ చేయడానికి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఆర్మీని పంపించాము. కానీ అది వాళ్ళకి నచ్చక కొంతమంది తీవ్రవాదులు ఏం చేశారు అంటే మన రాజీవ్ గాంధీ గారిని చంపేశారు. మనకు అందరికీ తెలిసిందే, బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేశారు. అప్పటి నుంచి ఇంటర్ఫియర్ అవ్వలేదు ఇండియా. కానీ అప్పుడు శ్రీలంకన్ గవర్నమెంట్ ఆ విషయాన్ని సీరియస్గా తీసేసుకొని అక్కడ ఉన్న మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆల్ అవుట్ వార్ చేసింది. అంటే అందరినీ చంపేసింది పూర్తిగా, లాస్ట్ వరకు అందరూ పోయేటట్టు చంపేసేసింది. తర్వాత శ్రీలంకలో ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓకేనా. ఇదే విషయం. నెక్స్ట్ ఇది 4th క్వశ్చన్ ఏంటి అంటే, ఇది గట్టిగా చెప్తున్నాను, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పంచీల్ ప్రిన్సిపల్స్ తప్పకుండా అడిగే ఛాన్స్ ఉంది. సో లిస్ట్ అవుట్ పంచీల్ ప్రిన్సిపల్స్, హూ రోట్ దెమ్. సో పంచీల్ ప్రిన్సిపల్స్ నాకు క్లియర్గా గుర్తులేవు వాస్తవాన్ని చెప్పాలంటే, బట్ మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశారు అంటే తప్పకుండా క్లియర్గా అక్కడ ఉంటాయి. ఓకేనా. 5 ప్రిన్సిపల్స్ లిస్ట్ అవుట్ చేసి ఉంటాయి, అవి రాస్తే చాలు. ఓకేనా. హూ రోట్ దెమ్ అని అడిగారు. పంచీల్ ప్రిన్సిపల్స్ని రాసిన ఆయన ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ పీస్ని, నాన్ వైలెన్స్ని బేస్ చేసుకొని 5 ప్రిన్సిపల్స్ని రాశాడు. వాటినే పంచీల్ ప్రిన్సిపల్స్ అంటారు. ఈ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని ఇండియన్ ఫారిన్ పాలసీ అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇండియాస్ ఫారిన్ పాలసీ. ఇండియా యొక్క ఫారిన్ పాలసీ మీద షార్ట్గా ఏదన్నా రాయండి అని చెప్తున్నారు. ఫారిన్ పాలసీ అంటే ఏంటి అంటే, ఫారిన్ కంట్రీస్తో ఇండియా ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది ఇండియన్ ఫారిన్ పాలసీ. అది ఎట్లా ఉంటుంది అంటే, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అయిన పీస్, నాన్ వైలెన్స్ బేస్ మీద ఉంటుంది ఇండియా యొక్క ఫారిన్ పాలసీ. ఇండియన్ ఫారిన్ పాలసీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పంచీల్ ప్రిన్సిపల్స్. ఓకేనా. ఈ పంచీల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఓకే.
వాట్ అబౌట్ ద కోల్డ్ వార్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్? రైట్ అబౌట్ ద కోల్డ్ వార్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత కోల్డ్ వార్ అనేది జరిగింది. అసలైన యుద్ధం లేకుండా కోల్డ్ వార్ అనేది జరుగుతూ ఉంది. ఆ కోల్డ్ వార్ గురించి రాయమన్నారు. ఓకేనా, చాలా ఈజీ. మీరు జస్ట్ ఒక స్టోరీలా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏమైంది? 2 సూపర్ పవర్స్ అనేవి ఎమర్జ్ అయినాయి. పవర్ బ్లాక్స్ అంటాం వాటిని. ఒక పవర్ బ్లాక్ ఏమో యుఎస్ఏ పవర్ బ్లాక్, కమ్యూనిస్ట్ క్యాపిటలిస్ట్ బ్లాక్. ఓకేనా, యుఎస్ఏది క్యాపిటలిస్ట్ బ్లాక్, యుఎస్ఎస్ఆర్ది సెకండ్ బ్లాక్, అది కమ్యూనిస్ట్ బ్లాక్. ఓకేనా, సో ఇట్లా 2 పవర్ బ్లాక్స్ అనేవి ఎమర్జ్ అయినాయి. ఆ 2 పవర్ బ్లాక్స్ ఏం చేస్తూ ఉండేవి అంటే, యుఎస్ఏనేమో క్యాపిటలిజంని ప్రమోట్ చేస్తూ ఉంటుంది, యుఎస్ఎస్ఆర్ ఏమో కమ్యూనిజంని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. కొత్తగా ఇండిపెండెన్స్ తెచ్చుకున్న కంట్రీస్ని మా దగ్గర జాయిన్ అవ్వండి అని వీళ్ళు, మా దగ్గర జాయిన్ అవ్వండి అని ఆ గ్రూప్ వాళ్ళు అట్లా అట్రాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అట్లా వాళ్ళ పవర్ని, వాళ్ళ ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంటూ పర్ఫెక్ట్గా అసలు నిజమైన వార్ చేయకుండా ప్రాపగండా వార్ చేసేవాళ్ళు. అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడ్డగా చెప్పుకోవటం, వాళ్ళ గురించి విపరీతంగా ప్రమోట్ చేసుకొని ఎదుటి వాళ్ళ గురించి చాలా చెడ్డగా చెప్పడం ఇట్లా జరుగుతూ ఉండేది. సో దీన్నే కోల్డ్ వార్ అంటాం అని చెప్పేసి చెప్పుకున్నాం. కోల్డ్ వార్ టైంలో మనకి చాలా విషయాలు జరిగినాయి. అసలైన వార్ లేకపోయినా కూడా పీపుల్ కంటిన్యూస్గా ఎప్పుడు వార్ వస్తుందో, ఎప్పుడు మొత్తం నాశనం అయిపోయిద్దో అని చెప్పేసి ఒక టెన్షన్లో బతుకుతూ ఉండేవాళ్ళు. అండ్ చాలా సిచ్యువేషన్స్లో ఫ్లాష్ పాయింట్స్ అని చెప్పుకున్నాం. చాలా సిచ్యువేషన్స్లో ఈ సంఘటన వల్ల తప్పకుండా వార్ వచ్చేసిద్దేమో, థర్డ్ వరల్డ్ వార్ వచ్చేసిద్దేమో అని అనుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అట్లాంటి సంఘటనలో ఏం జరిగింది అంటే, డిప్లొమసీ ద్వారా, అంటే మాట్లాడుకొని సెటిల్ చేసుకోవటం ద్వారా గొడవల్ని, ఈ వార్స్ని ప్రివెంట్ చేయగలిగారు. ఓకేనా, సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ది ఏంటి అంటే, రైట్ అబౌట్ నాన్ అలైన్మెంట్ మూమెంట్. దీని గురించి కూడా మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్లా వరల్డ్ అనేది 2 గ్రూప్స్ లాగా ఉంది కదా, ఆ 2 గ్రూప్స్లో జాయిన్ అవ్వటం ఎవరికైతే ఇష్టం లేదో అట్లాంటి వాళ్ళు ఈ రెండిట్లో జాయిన్ అవ్వకుండా న్యూట్రల్ పొజిషన్లో ఉండాలనుకొని అనుకున్నారు. అట్లాంటి వాళ్ళే నామ్ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ పాయింట్ ఏం రాస్తారంటే, నామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? నాన్ అలైన్డ్ మూమెంట్. ఓకేనా, ఆ పవర్ బ్లాక్లో యుఎస్ఏ పవర్ బ్లాక్లో జాయిన్ అవ్వరు, యుఎస్ఎస్ఆర్ పవర్ బ్లాక్లో జాయిన్ అవ్వరు. వీళ్ళిద్దరిలో జాయిన్ అవ్వకుండా జస్ట్ న్యూట్రల్గా ఉంటారు, ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్గా ఉంటారు. ఓకేనా, సో ఈ నామ్ని స్టార్ట్ చేసిన వాళ్ళల్లో ఇండియాది కూడా చాలా ముఖ్యమైన పాత్ర, జవహర్లాల్ నెహ్రూ గారిది. ఓకేనా, సో ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి నామ్ గురించి టెక్స్ట్ బుక్లో. అవన్నీ నియర్లీ, ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ క్వశ్చన్ అంటే నియర్లీ 8 నుంచి మీరు 14 పాయింట్స్ మ్యాక్సిమం రాయొచ్చు. అంతకంటే ఎక్కువ రాస్తే అంత బాగుండదు. సో 8 పాయింట్స్ నుంచి మినిమం 8 పాయింట్స్ రాయాలి, మ్యాక్సిమం 14 పాయింట్స్ రాయొచ్చు 8 మార్క్స్ క్వశ్చన్కి. ఓకేనా, నెక్స్ట్ ఇది రైట్ అబౌట్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గురించి రాయమన్నారు. చాలా ఈజీ. సెకండ్ వరల్డ్ వార్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఇట్లాంటి యుద్ధాలు జరగకుండా ఉండాలంటే ఒక ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఒక 5 కంట్రీస్ ఏం చేసినాయి అంటే, ఒక సెట్ ఆఫ్ రూల్స్, ఒక బుక్ని తయారు చేసినాయి, ఒక చార్టర్ని తయారు చేసినాయి. చార్టర్ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్. ఆ రూల్స్ మీదనే ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా, అట్లాంటి ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసినాయి. దానికి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. దాంట్లో సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఆ సెక్యూరిటీ కౌన్సిల్లో వార్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇది జనరల్ అసెంబ్లీ అనేది ఉంటుంది. ఆ జనరల్ అసెంబ్లీలో ఈ వార్ రిలేటెడ్ యాక్టివిటీస్ కాకుండా మిగతా విషయాలన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సెక్యూరిటీ కౌన్సిల్కి వస్తే 5 పవర్స్ అనే పర్మనెంట్ మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ కౌన్సిల్లో. వాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ది చైనా, బ్రిటన్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, చైనా, బ్రిటన్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, ఫ్రాన్స్ అనుకుంటా. ఓకేనా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, ఇవి 5 పర్మనెంట్ మెంబర్స్ లాగా ఉంటాయి సెక్యూరిటీ కౌన్సిల్లో. వాళ్ళకి వెటో పవర్ అనేది ఉంటుంది. అంటే ఈ 5గురు ఒక డెసిషన్ తీసుకుంటేనే ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ అయింది. ఈ 5గురులో కనుక ఒక్కళ్ళు నో అన్నా కూడా ఆ డెసిషన్ అనేది ఇంప్లిమెంట్ అవ్వదు. దీన్నే వెటో పవర్ అంటాం. నెక్స్ట్ది ఏంటి,
డిఫరెంట్ ఆర్గాన్స్లో పనిచేస్తూ ఉంటుంది యుఎన్ఓ. ఫస్ట్ది యునెస్కో, ఓకేనా. నెక్స్ట్ది యునెసిఫ్, నెక్స్ట్ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈ రెండు కంట్రీస్ మధ్య ఏదైనా గొడవలు వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆర్గాన్స్ లాగా ఉంటాయి మనకి యుఎన్ఓలో. నెక్స్ట్ది హూ ఆర్ ద పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇది డిస్కస్ చేసాం, ఓకేనా. సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ ఎవరు? చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. ఇవి 5 సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్. వెటో పవర్ అంటే ఏంటి? ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ 5గురు కనుక ఒక విషయాన్ని ఓకే చేస్తేనే అది ఇంప్లిమెంట్ అవుతుంది. వీళ్ళలో ఒక్కళ్ళు నో అని చెప్పినా కూడా అది ఇంప్లిమెంట్ అవ్వదు. దాన్నే మనం వెటో పవర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ యుఎన్ఓ అండ్ దేర్ ఫంక్షన్స్? సో ఇది కూడా మీరు ఒక్కసారి లిస్ట్ అవుట్ చేయండి. 5 డిఫరెంట్ ఆర్గన్స్ ఉంటాయి. యునెస్కో, యునెసిఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, జనరల్ అసెంబ్లీ, నాకు గుర్తున్నంత వరకు. సో ఇవన్నీ మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్లో చూడండి. ఈ 5 ఆర్గన్స్ ఆఫ్ యుఎన్ఓ ఏంటివి, వాటి ఫంక్షన్స్ ఏంటివి అని. ఫస్ట్ది యునెస్కో అనుకున్నాం కదా. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, యుఎన్ఈఎస్. ఓకే, యునెస్కో అంటే ఫుల్ ఫామ్ కొంచెం లెంతీగా ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఓకేనా. ఎడ్యుకేషన్, సైన్స్, కల్చర్ వీటి మీద వర్క్ చేస్తూ ఉంటుంది ఇది ఫస్ట్ది. నెక్స్ట్ది ఏమో యునెసిఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, ఓకేనా, యునెసిఫ్. నెక్స్ట్ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఈ 2 కంట్రీస్ మధ్య గొడవలు వచ్చినప్పుడు అది సాల్వ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అదేమో ఈ హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో హెల్త్ని వరల్డ్ లెవెల్లో హెల్త్ విషయాల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ది జనరల్ అసెంబ్లీనో లేకపోతే బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఓకేనా. సో ఇట్లా 5 డిఫరెంట్ ఆర్గన్స్లో యుఎన్ఓ అనేది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. 12th ఇప్పుడు క్వశ్చన్స్ చూసాం కదా. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ బిట్స్ చూద్దాం ఎట్లా అడగొచ్చు అనేది. డాష్ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. వరల్డ్ వార్ 2 తర్వాత మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఏమైంది అంటే యుఎస్ఏ అనేది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అయింది వరల్డ్లో, ఓకేనా. సూన్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 ద వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ గ్రూప్స్? వరల్డ్ వార్ 2 వెంటనే ఫస్ట్లో 2 గ్రూప్సే ఉండేవి. సో వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. వరల్డ్ వార్ 2 ఎండెడ్ ఆన్, ఎప్పుడు ఎండ్ అయింది వరల్డ్ వార్ 2? 1945లో ఎండ్ అయింది, ఓకేనా. అదే టైంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ అయింది. ద యుఎస్ఏ ఈజ్ ప్రమోటింగ్, యుఎస్ఏ దేన్ని ప్రమోట్ చేస్తుంది? క్యాపిటలిజంని ప్రమోట్ చేస్తుంది, ఓకేనా. క్యాపిటలిజం, యుఎస్ఏ ఈజ్ ప్రమోటింగ్ క్యాపిటలిజం. యుఎస్ఎస్ఆర్ ఈజ్ ప్రమోటింగ్ కమ్యూనిజం. యుఎస్ఎస్ఆర్ దేన్ని ప్రమోట్ చేస్తుంది? కమ్యూనిజంని ప్రమోట్ చేస్తుంది. ఇష్యూస్ బిట్వీన్ 2 కంట్రీస్ ఆర్ రిజాల్వ్డ్. 2 కంట్రీస్ మధ్య ఏమన్నా గొడవలు అయితే ఎక్కడ రిజాల్వ్ చేస్తారు వాటిని? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఓకేనా. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో రిజాల్వ్ చేస్తారు 2 కంట్రీస్ మధ్య గొడవలు వస్తే కనుక. నెక్స్ట్ది యునెస్కో, యునైటెడ్ నేషన్స్, యునెస్కో ఫుల్ ఫామ్ అడిగారు. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. ఐ అంటే ఏంటో గుర్తులేదు, ఒకసారి చెక్ చేద్దాం. ఐ అంటే ఏం లేదు ఇక్కడ చూడండి. ఐ అంటే ఏం లేదు, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అంతే. ఐ అనేది జస్ట్ పదం రావడానికి పెట్టినట్టున్నారు. సో యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, ఓకేనా. నెక్స్ట్ ఇది నాన్ అలైన్డ్ మూమెంట్, నాన్ ఫుల్ ఫామ్, ఓకేనా. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పిన ఏంటి అంటే ఫస్ట్ది పంచీల్ ప్రిన్సిపల్స్ అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నాను. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఆర్ ద థర్డ్ వరల్డ్ కంట్రీస్? ఏ కంట్రీస్ని మనం థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటాము అని అడుగుతున్నారు.
ఏ కంట్రీస్ అయితే World War II తర్వాత ఏ కంట్రీస్కి అయితే ఇండిపెండెన్స్ వచ్చిందో అట్లాంటి కంట్రీస్ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, World War II జరిగిన తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ది రైట్ అబౌట్ కార్గిల్ వార్ గురించి మీకు ఏం తెలుసు అది రాయమన్నారు. అది 2 మార్క్స్ క్వశ్చన్. జస్ట్ ఇవన్నీ ఇంపార్టెంటే, ఎందుకు అంటే ఇట్లా కూడా అడిగే ఛాన్స్ ఉంది అని మీకు చెప్తున్నాను. ఓకేనా. 2 మార్క్స్లో ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. కార్గిల్ వార్ అంటే ఏంటి చెప్పండి. ఏం లేదు, పాకిస్తాన్కి ఇండియాకి ఎప్పుడు ఈ బార్డర్ విషయాల్లో గొడవలు ఉంటూ ఉండేవి. ఒకసారి ఏమైంది అంటే 1999లో ఏమైంది అంటే కొంతమంది మిలిటెంట్స్ తీవ్రవాదులు ఏం చేశారు అంటే ఇండియన్ టెరిటరీస్ని ఆక్యుపై చేశారు. ఆ బార్డర్ దగ్గర, ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర కొన్ని టెరిటరీస్ని, కొన్ని విలేజెస్ని వాటికి వాళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు. ఓకేనా. ఆక్యుపై చేసేసుకుంటే వాళ్ళని వెనక్కి పంపించడానికి ఒక పెద్ద మిలిటరీ ఆపరేషన్ అనేది చేసింది ఇండియా. ఓకేనా. చాలా యుద్ధం చేసి వాళ్ళని తరిమి కొట్టేసింది. అండ్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్న ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ తెచ్చుకుంది ఇండియా. ఓకేనా. ఈ వార్ అనేది చాలా గట్టిగా ఒక లెవెల్లో జరిగింది. ఈ వార్ ఒక పెద్ద వార్ అన్నట్టు ఇది. సో దీన్నే మనం కార్గిల్ వార్ అంటాం. ఇది 1999లో జరిగింది. అంటే జస్ట్ మీరు పుట్టక ఒక 7 years ముందన్నమాట. బంగ్లాదేశ్ వార్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్. బంగ్లాదేశ్ వార్ ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో అంటే 1971. ఓకే. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్. ద బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఇస్ కాల్డ్. ఇండియాకి చైనాకి ఉన్న బార్డర్ని ఏమని పిలుస్తాం, ఆ లైన్ని, ఆ బార్డర్ లైన్ని ఏమంటారు అంటే మెక్మోహన్ లైన్. దాన్ని ఎప్పుడు గీశారు అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాని చైనాని పరిపాలిస్తున్నప్పుడే మెక్మోహన్ లైన్ని గీశారు. బార్డర్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఇస్ కాల్డ్ మెక్మోహన్ లైన్. ద ఫస్ట్ ఇండియా చైనా వార్ బ్రోక్ అవుట్ ఆన్. ఇండియాకి చైనాకి మధ్యలో ఫస్ట్ వార్ ఎప్పుడు వచ్చింది, 1962లో వచ్చింది. సడన్గా చైనా వాళ్ళు ఇండియా మీద అటాక్ చేసేసారు 1962లో. ఇన్ శ్రీలంక ద క్లాష్ ఈస్ బిట్వీన్. ఎవరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి శ్రీలంకలో? శ్రీలంకన్ గవర్నమెంట్కి శ్రీలంకన్ తమిళ్స్కి మధ్యలో. ఓకేనా. సో ఇక్కడేమో శ్రీలంకన్ గవర్నమెంట్ అని, నెక్స్ట్ బ్లాంక్లోనేమో శ్రీలంకన్ తమిళ్స్ అని చెప్పేసి రాయాలి. సో ఇవన్నీ నా ఉద్దేశం ప్రకారం ఇవన్నీ మీకు కనుక వచ్చుంటే, ఇవన్నీ మీరు ఆన్సర్ చేయగలిగితే ఈ లెసన్లో మ్యాటర్ అంతా మీకు తెలుసున్నట్టు. ఓకేనా. కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను అంటే బిట్స్ మీరు గట్టిగా చూసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్గా నేను ఏం చెప్పాను, పంచీల్ ప్రిన్సిపల్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. జాగ్రత్తగా చదువుకోండి. ఇంపార్టెంట్ అనేది ఏమి ఉండదు, మొత్తం సిలబస్లో మనకి ఇచ్చిందంతా ఫుల్ క్లారిటీ ఉంటేనే ఫుల్ మార్క్స్ వస్తాయి. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకున్నవి కొంచెం గట్టిగా చూసుకొని వెళ్తే బెటర్. ఓకేనా. సో మీకు ఈ వీడియో చాలా బెనిఫిట్ అయింది అనుకుంటున్నాను. నిజంగా మీకు ఈ వీడియో వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కొంచెం నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. నెక్స్ట్ది, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అంటే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.